ఆంధ్ర కింగ్ తాలూకా సినిమా చూసి రావడం జరిగింది. సినిమా ఎలా ఉంది అంటే సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. కొత్తగా ఎవరైనా వచ్చుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రైబింగ్. యాక్చువల్లీ అందరికన్నా లేట్గా రివ్యూ ఇచ్చేది నేనే ఉండింటాను. ఎందుకంటే మార్నింగ్ ఎప్పుడో రివ్యూ ఇవ్వాల్సింది నేను ఇప్పుడు రికార్డ్ చేసి యాక్చువల్లీ రేపు పొద్దున్నే వస్తుంది. నిన్న సినిమా రిలీజ్ అయితే ఇవాళ రివ్యూ ఇవ్వడం ఎవడు చేస్తుండడు, నాలాంటోడే చేస్తాడు. సో కొంచెం బిజీగా ఉండడం వల్ల ప్లస్ నా హెల్త్ కూడా కొంచెం బాగాలేదు. లాస్ట్ వీక్ నుండి ఒక వీడియో కూడా రాలేదు. యాక్చువల్లీ 3 సినిమాలు రిలీజ్ అయినాయి. 'రాజువెడ్స్ రాంబాయ్ ప్రేమ' అంటే ఇంకో సినిమా అవి రిలీజ్ అయినాయి అండ్ ఆ సినిమా రివ్యూస్ కూడా ఇవ్వాల్సింది. కొంచెం హెల్త్ ఇష్యూ వల్ల నేను ఆ సినిమాలు చూడలేకపోయాను, రివ్యూ కూడా ఇవ్వలేకపోయాను. కొంచెం వర్క్ ప్రెషర్ కూడా ఎక్కువైపోయింది అండ్ ఇప్పటి నుండి కంటిన్యూగా వీడియోస్ చేయడానికి నేను ట్రై చేస్తాను. అండ్ అలాగే చూసిన ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోవడానికి మీరు కూడా కొంచెం ట్రై చేయండి. నా వీడియో నచ్చితే కింద అట్లీస్ట్ ఒక కమెంట్ అన్నా చేయండి, ఏదో ఒకటి చేయండి. అబ్బా బాగుందో బాగాలేదో వేస్టో ఫ్లాపో ఏదో ఒకటి కమెంట్ చేసి అయితే చెప్పండి. అండ్ రివ్యూ విషయానికి వస్తే 'ఆంధ్ర కింగ్ తాలూకా' సినిమా అయితే నాకు బాగా నచ్చిందని చెప్పలేను, అస్సలు నచ్చలేదు అని చెప్పలేను. యావరేజ్‌గా నాకు ఇట్స్ మై ప్యూర్ ఒపీనియన్. నాకైతే యావరేజ్ అనిపించింది. హీరో రామ్ అయితే చాలా బాగున్నాడు. చాలా ఒక ఫ్యాన్ బాయ్ రోల్‌లో అసలు ఇమిడిపోయాడు. నేనసల రాము ఇమిడిపోతాడని అనుకోలేదు. కానీ అసలు ఒక ఫ్యాన్ బాయ్ మూవ్‌మెంట్స్ ఆ విషయంలో నాకు హీరో రామ్ యాక్టింగ్ చాలా బాగా నచ్చింది. అండ్ అలాగే భాగ్యశ్రీ బోర్సే కొంచెము రష్మిక లాగా అనిపిస్తుంది నాకు. మీకు కూడా ఎవరికైనా అలా అనిపిస్తే కింద కామెంట్ చేసి చెప్పండి. అండ్ అమ్మాయిది లాస్ట్ మూవీ 'కాంతా' సినిమా చూసిన తర్వాత మళ్ళీ ఈ సినిమానే చూసిన. 'కాంతా'లో ఎంత బాగా యాక్టింగ్ చేసిందో ఈ సినిమాలో కూడా పర్లేదు అంతే బాగా యాక్టింగ్ చేసింది. యాక్చువల్లీ ఆ అమ్మాయికి ఇంకా మంచి మంచి రోల్స్ రావాలి, మంచి మంచి క్యారెక్టర్స్ రావాలని అనుకుంటున్నాను. వస్తే చాలా ఇరగదీస్తది. అమ్మాయి చాలా బాగుంది యాక్టింగ్, చాలా సటిల్‌గా చేసింది. అండ్ నాకు బాగా నచ్చిన సీన్ అంటే రాహుల్ రామకృష్ణ. యాక్చువల్లీ చాలా సినిమాస్‌లో ఏముంటుందంటే సినిమాలలో ఒక హీరో మెయిన్ క్యారెక్టర్. ఫ్రెండ్స్ చుట్టుపక్కల ఉన్నోళ్ళందరూ వానికి మర్యాద ఇస్తుంటారు. బట్ హీరో మాత్రం అసలు ఎవరికీ మర్యాద ఇవ్వడు. ఊరికే కొట్టడము, తిట్టడము, పంచెస్ ఏయడం వాళ్ళ మీదనే ఫ్రెండ్స్ మీద. వీళ్ళేమో అవునా అది ఇది అని చెప్పి ఏవండి, ఏవండి అని పిలుచుకున్నట్టు ఉంటది. బట్ ఈ సినిమాలో అలాంటివేం అనిపియలేదు నాకు. రాహుల్ రామకృష్ణ ఒక సినిమాలో "అరేయ్! నీకేమన్నా వాళ్ళిద్దరి మధ్య కొంచెం కన్వర్జేషన్ నడుస్తది. గొడవ నడుస్తది. ఆ గొడవ చాలా అంటే చాలా రియలిస్టిక్‌గా అయితే అనిపిచ్చింది నాకు. నిజంగా ఫ్రెండ్స్ క్యారెక్టర్ పెడితే ఇలాగే పెట్టాలి. అంతేగాని ఏదో హీరో పక్కనే ఉండి ఊరికే వీడు పని చేస్తుంటే వాళ్ళు నవ్వడం, వీడు కొడుతుంటే వాళ్ళు పడడం. చాలా సినిమాల్లో ఇలాంటి ఫ్రెండ్స్ క్యారెక్టర్ చూసి అరే! వీళ్ళు ఫ్రెండ్సా? బానిసలా? అన్నట్టే అనిపిస్తది. ఫ్రెండ్ అనేటోడు మనకు మోటివేట్ చేస్తూ ఉండాలి. మనల్ని తిట్టాలి, కొట్టాలి. అలాగుండాలి తప్పించి ఏదో పవర్ చూపిస్తున్నట్టు ఉంటది కొన్ని సినిమాలో. నాకు అట్లాంటి సినిమాలు అసలు నచ్చవు. అండ్ రాహుల్ రామకృష్ణ అండ్ రామ్ పోతినేని వీళ్ళిద్దరి కాంబినేషన్ సీన్స్ చాలా బాగా అనిపించాయి. అండ్ ఈ సినిమా ఎంతమందికి కనెక్ట్ అవుతుందో నాకైతే తెలీదు గానీ, అంటే ఒక ఫ్యాన్ బాయ్ మూవ్‌మెంట్స్ వల్ల చాలా మందికి కనెక్ట్ అవుతుంది. అలా అని హీరో చేసే కొన్ని విషయాల వల్ల అందరికీ కనెక్ట్ అవుతుందయితే నాకు అనిపించలేదు. అండ్ ఈ సినిమాలో నాకు బాగా నచ్చిన సీక్వెన్స్ ఏందంటే చైల్డ్‌హుడ్ సీక్వెన్స్. చైల్డ్‌హుడ్‌లో మనం రామ్‌కి ఒక నర్వస్ ప్రాబ్లమ్ ఉంటుంది. అంటే ప్రతిదానికి భయపడిపోవడము, భయపడి చెప్పకపోవడం అలాంటి ప్రాబ్లమ్ నాకు గూడా ఉంది. నాకైతే ఆ సీను నా సీనే అనిపించింది. నేను సింక్ అయ్యాను ఆ సీన్‌కి మాత్రం. ఎందుకంటే నేను గూడా స్టార్టింగ్‌లో ఏదైనా ఒకరు ముందొచ్చి చెప్పాలంటే కొంచెం భయమే. నేను ఒక ఫోన్ పెట్టుకొని, కెమెరా పెట్టుకొని ఇట్లా వీడియోస్ తీస్తున్నానంటే గూడా అసలు నన్ను నేనే నమ్మలేకపోతున్నాను. నన్ను నేను ఎంత మోటివేట్ చేసుకొని వచ్చి కూర్చొని ఇలా చెప్పాలి
వచ్చి ఇలా చెప్తున్నానంటే ఎంతో కొంత నాకది సింక్ అయిందనే అని చెప్పాలి. ఎందుకంటే ప్రతి మనిషికి ఒక చిన్న భయం ఎక్కడో ఉంటుంది. ఎవరన్నా ఏమన్నా అనుకుంటారేమో! అది మాత్రం నాకు చాలా నచ్చింది. వాళ్ళు తీసిన సీక్వెన్స్. ఆ చైల్డ్‌హుడ్ సీక్వెన్స్‌కి మాత్రం నేను కనెక్ట్ అయ్యాను. నాకు ఆ సీన్ అయితే నచ్చింది. అండ్ బీజీఎం సాంగ్స్ చాలా బాగున్నాయి. ఒక 2 సాంగ్స్ ఉన్నాయి. 2 సాంగ్స్ గూడా హిట్ అయినాయి. అండ్ బీజీఎం గూడా కరెక్ట్‌గా క్లైమాక్స్‌లో మంచి బీజీఎం వచ్చింది. మధ్యలో మంచి బీజీఎం వచ్చింది. చాలా బీజీఎం అయితే చాలా సెటిల్‌గా, నీట్‌గా ఉంది. అండ్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ గాని, స్టోరీ లైన్ గాని చాలా బావున్నాయి. ఒక్కొక్క డైలాగు కొన్ని డైలాగ్స్ నిజంగా మనల్ని ఆలోచింపజేసేలాగానే అనిపించినియి. మనందరం ఎవరో ఒక హీరోకైతే ఫ్యాన్స్ ఉంటాము. బట్ మనకి ఆ హీరో బర్త్‌డేస్, సెలబ్రేషన్స్ అన్నీ మనం జేస్తూ ఉంటాం. బట్ మనం ఇలా ఒక మనిషి ఉన్నాడు అని గూడా మాక్సిమం ఎవరికీ తెలీదు. బట్ మనమేమో వాళ్ళని దేవుళ్ళ లెక్క ఆరాధిస్తూ ఉంటాము. అలాంటి మూమెంట్స్ ఈ సినిమాలో ఆ డైలాగ్స్ అవి చాలా అనిపిచ్చింది నాకు. ఆహ్, ఒక ఆ హీరోకి నువ్వెవరో తెలుసారా అని ఒక డైలాగ్ ఉంటది. అది నాకు అనిపిచ్చింది. కనెక్ట్ గూడా అయ్యాను. అండ్ ఈ సినిమాలో రామ్ క్యారెక్టర్ నాకు 'నేనింతే' సినిమాలో 'పూరి జగన్నాథ్' తమ్ముడు సాయి ఉన్నాడు గదా! ఆ సాయి క్యారెక్టర్ లాగా కొంచెం అనిపిచ్చింది. అంటే ఒక హీరో కోసం ఏదైనా చేసేసేలాగా అతని లైఫ్‌నే అతనే ఆల్రెడీ ప్రాబ్లమ్స్‌లో ఉంటాడు. ఒక ఫ్యాన్ అంటే ఒక నార్మల్ పీపుల్ ఎంత ప్రాబ్లమ్స్‌లో ఉంటారో అలాంటి ప్రాబ్లమ్స్‌లోనే హీరో గూడా ఉంటాడు. అలాంటిది తను ఇష్టపడ్డ హీరోకి ఏంటి ఆ ప్రాబ్లమ్ తెలుసుకొని, ఇతను ఆ ప్రాబ్లమ్‌ని సాల్వ్ జేయడానికి ఇతను ఎంత సాక్రిఫైస్ జేయాల్సొచ్చింది, ఎంత అది చూపించినప్పుడు నాకైతే కొంచెం 'నేనింతే' సినిమాలో ఆ సాయి క్యారెక్టర్ లాగా నాకనిపిచ్చింది. అండ్ నెగెటివ్ విషయానికొస్తే ఫస్ట్ హాఫ్ అంతా అనిపిచ్చింది. బట్ సెకండ్ హాఫ్‌లో కొంచెం ఎక్కడో తేడా కొట్టేసినట్టు అనిపిచ్చింది. సినిమా ఫస్ట్ హాఫ్ అంతా కొంచెం సటిల్‌గా ఎళ్ళింది. బట్ సెకండ్ హాఫ్‌లో కొన్ని చేంజెస్ వల్ల కొంచెం బోర్ గొట్టడము. మళ్ళీ హీరో సేవియర్ వర్షన్ అయిపోవడము, ఒక ఊరిని కాపాడడము, లంక అంటారు. ఆ ఊర్లో అన్ని సంవత్సరాలు అసలు కరెంటే ఉండదు. మళ్ళీ హీరో కష్టపడి ఆ ఊరికి కరెంట్ తెప్పిస్తాడు. ఇంకా ఏది చెప్పినా కొంచెం స్పాయిలర్ అవుతుంది. బట్ కొంచెం సీక్వెన్స్ నాకంత కనెక్ట్ అవ్వలేదు. ఆ చిన్న చిన్న డాట్స్ వదిలేస్తే మాత్రం సినిమా